ఈశాన్య రాష్ట్రాల్లో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. అసోంలో బ్రహ్మపుత్ర, బరాక్ సహా 15కు పైగా చిన్న పెద్ద నదులు ప్రమాదకర స్థాయిని మించి ప్రవహిస్తున్నాయి. దాంతో పలు రాష్ట్రాలు వరద గుప్పిట్లో ఉన్నాయి. దాదాపు 7 లక్షల మంది జనం ప్రభావితమయ్యారు. వర్షాలకు పెద్ద ఎత్తున ఇండ్లు ధ్వంసమయ్యాయి. వేలాది మంది ప్రజలు సహాయక శిబిరాల్లో ఆశ్రయం పొందుతున్నారు. ఇప్పటి వరకు 43 మంది ప్రాణాలు కోల్పోయారు. అసోం, మేఘాలయలో భారీ విధ్వంసం నెలకొంది. 2 రాష్ట్రాల్లో వరద పరిస్థితి తీవ్రంగా ఉంది. అసోంలోని 21 జిల్లాలు వరదల్లో చిక్కుకున్నాయి. 6.32 లక్షలకు పైగా ప్రజలు ప్రభావితమయ్యారు. 11 జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం ఎల్లో అలర్ట్ జారీ చేసింది. నైరుతి రుతుపవనాల ప్రభావంతో పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. సిక్కింలో కొండ చర్యలు విరిగిపడిన కారణంగా చిక్కుకున్న 34 మందిని 2 హెలికాప్టర్లలో సమీపంలోని ప్యాక్యోంగ్ విమానాశ్రయానికి తరలించారు. ఇప్పటి వరకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో చిక్కుకున్న 1700 మందిని తరలించినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. ఇక సిక్కింలోని లాచెన్ నగరంలోని చథేన్ వద్ద ఉన్న ఆర్మీ క్యాంపుపై కొండ చర్యలు విరిగిపడగా 6 సైనికులు గల్లంతయ్యారు. వారి కోసం గాలింపు ముమ్మరం చేశారు. గత 10 రోజుల్లో కుండపోత వర్షాలతో 552 కొండ చర్యలు విరిగిపడ్డ ఘటనలు నమోదయ్యాయి. ఇందులో 5 ప్రాణాలు కోల్పోయారు. కొండ చర్యలు విరిగిపడడంతో 152 ఇండ్లు దెబ్బతిన్నాయి. అసోంలోని బాధిత ప్రజల కోసం 165 సహాయ శిబిరాలు, 157 సహాయ పంపిణీ కేంద్రాలు నడుస్తున్నాయి. 31,212 మంది సహాయ శిబిరాల్లో ఆశ్రయం పొందుతున్నారు. మరోవైపు మణిపూర్లో వరదలు పోటెత్తుతుండగా 1.64 లక్షల మంది ప్రభావితమయ్యారు. 35,143 ఇండ్లు దెబ్బతిన్నాయి. అసోం, సిక్కిం ముఖ్యమంత్రులు మణిపూర్ గవర్నర్తో వరద పరిస్థితులపై ప్రధాని సమీక్షించారు. సాధ్యమైనంత వరకు సహాయం చేస్తామని హామీ ఇచ్చారు.